హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో మీకు ఇవాల్టి థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది ఇవాల్టి బిగ్ బాస్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి గుర్తొచ్చాయి. సో ఏ కంటెస్టెంట్కి వాళ్ళ ఫ్యామిలీ ఏం మెసేజ్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిందే. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు బిగ్ బాస్ చూడకపోతే వాళ్ళ పేరెంట్స్కైనా షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్. సో ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడేస్తే స్టార్టింగే నిన్నటి నామినేషన్స్ గురించి డిస్కషన్ వచ్చింది. సంజన గారేమో సుమన్ శెట్టి గారికి మంచిగా ఉందాము, వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పారు సంజన గారు. సుమన్ శెట్టి గారు కూడా సైలెంట్గా ఉండకుండా చూసి మాట్లాడుకోండి అని సాఫ్ట్ వేలోనే చెప్పారు. నిజంగా సుమన్ శెట్టి గారు ఆయన మాట్లాడిన ఒక్క వర్డ్ అయినా ఎందుకు బాగా కనెక్ట్ అయిపోతుంది జనాలకి, బాగా నచ్చేస్తుంది జనాలకి. సో మనకి అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ ఓపెన్ సీక్రెట్, సుమన్ శెట్టి గారి గ్రాఫ్ పీక్స్లో ఉంది. సో ఎవ్వరు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరం అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళమే. సుమన్ శెట్టి గారు వస్తున్నారా అంటే ఎందుకు అబ్బాయి ఈయన్ని తీసుకున్నారని. అండ్ వన్ మోర్ పాజిటివ్ థింగ్ మైట్ హ్యాపన్. ఏంటంటే నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్ చూస్తే నాకు తెలిసి మళ్ళీ 7/G బృందావన్ కాలనీ సినిమాలో సుమన్ శెట్టి గారు ఈజ్ బ్యాక్ అని అనిపించింది. ఆయనకి మళ్ళీ సినిమా అవకాశాలు వస్తాయేమో చెప్పలేం, గాడ్స్ గ్రేస్ అండ్ హిజ్ లక్. సో బట్ బాగా యాక్ట్ చేశారు, మళ్ళీ ఆయన గుర్తొచ్చినట్టే అనిపించింది. ఇంకా శ్రీజ గారు బాగా ఏడ్చారు నిన్న. లైక్ పాజిటివ్గానే స్టాండ్ తీసుకుంటున్నారు, కానీ అది ఎందుకో మనకి సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. కానీ మనకి అట్లానే అనిపించింది, అక్కడ ఉన్న హౌస్మేట్స్కి అట్లానే అనిపించింది కాబట్టి నామినేట్ చేశారు. కానీ నిన్న వాళ్ళు నామినేట్ చేయటం వల్ల ఎందుకో మళ్ళీ సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది శ్రీజ గారి మీద. మరి నాకైతే అనిపించింది, మళ్ళీ మీ అందరికి అనిపించిందో లేదో తెలియదు. కానీ సో మీకేమైనా మీ ఫీలింగ్ కానీ మీకేమైనా నేను ఇంకా ఏమైనా యాడ్ చేయాలి, ఏమైనా చెప్పాలంటే కింద కమెంట్ చేయండి. సో ఇంకా ఇమాన్యుయల్ కూడా శ్రీజాని కన్సోల్. నాకు ఎందుకు ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్గా ఆడుతున్నాడా లేకపోతే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే శ్రీజ గారి దగ్గరికి వెళ్ళి 10 మందికి నచ్చకపోయినా నువ్వు నాకు నచ్చుతావు, నా చెల్లివి అని అన్నారు. సో ఇమాన్యుయల్ గారు అలా చెప్పకుండా మేము ఇట్లా అనుకున్నామమ్మా, దీనివల్ల నీకు ఇలా ఓట్స్ వచ్చాయని చెప్పారేమో 24/7లో, నాకైతే తెలియదు. కానీ ఈ 1 hour ఎపిసోడ్లో మాత్రం ఆయన చెప్పలేదు. సో అలా చెప్తే శ్రీజ గారికి నిజంగా అది ఆమెకి ఆలోచించే మెంటాలిటీ ఉంది కాబట్టి ఆమె ఇంకా రెక్టిఫై చేసుకుంటారేమో అని నాకు అనిపించింది. ఇమాన్యుయల్ గారు ఓపెన్గా చెప్పుకుంటే బాగుండేది, వాళ్ళలో అందరూ ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో ఇంకా అందరితో అయిపోయింది నిన్నటి నామినేషన్స్ డిస్కషన్స్. ఇంకా తర్వాత రాత్రికి సంజన గారి కిచెన్లో ఏదో డిస్కషన్ వచ్చింది హరీష్ గారికి సంజన గారికి. హరీష్ గారు ఇక్కడ సంజన గారిని డ్రామా క్వీన్ అన్నారు. సో తన క్యారెక్టర్ గురించే కదా హరీష్ గారు అన్నది డ్రామా క్వీన్ అని చెప్పి. కానీ మళ్ళీ సంజన గారు హరీష్ గారి గురించి నాకు తెలిసినంత వరకు ఈయన ఇట్లా అని చెప్పి అట్లా ఏమనలేదు. ఓన్లీ నామినేషన్స్లో తీసుకొస్తున్నారు ఈ ఫుడ్ పాయింట్ అని చెప్పి ఆమె అన్నారు. కానీ ఇక్కడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసింది హరీష్ గారు అంటారా సంజన గారు అంటారా? హరీష్ గారేమో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు సంజన గారు అని. దట్ ఈస్ అ బిగ్ డైలాగ్. ఎవరి క్యారెక్టర్ ఎవరు డిసైడ్ చేయరు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ బాస్ హౌస్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తారు తప్ప. కానీ సంజన గారు ఏమనకపోయినా హరీష్ గారు అన్నారు. నాకెందుకో అది మంచిగా అనిపించలేదు. సో ఆయన మనస్ఫూర్తిగా చెయ్యాలనే వచ్చారు. కానీ తను ఒక 5 months బేబీని వదిలేసి వచ్చారంటే అది వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ అర్థమవుతుంది. ఫీమేల్ బాడీలో జరిగేవి అవన్నీ పోస్ట్ పార్టం అవన్నీ అర్థం కాదు. సో ఆమెకు ఆకలి వేస్తుంది అని అడిగితే మరి అది నామినేషన్స్లో తీసుకొచ్చారని చెప్పి ఆమె హర్ట్ అయిందంట. సో అందుకని ఇంకా ఆమె కుకింగ్ చేసుకుంటే హరీష్ గారు వచ్చి ఇట్లా సీన్ క్రియేట్ చేయకండి అని చెప్పారు. నేను హరీష్ గారిని కూడా తప్పు అనట్లేదు, అట్లా మాటలు వదిలేయటం కూడా హరీష్ గారు ఆయన చెయ్యను అని చెప్పలా, చేస్తా అని చెప్పి వచ్చారు మనస్ఫూర్తిగానే. కాకపోతే హీ షుడ్ మేబీ అండర్స్టాండ్ చేసుకోవాలేమో, నువ్వు అందరినీ మ్యానిపులేట్ చేసినట్టు నన్ను మ్యానిపులేట్ చేయలేవు అని చెప్పి హరీష్ గారు అని అన్నారు. మేము అది ఎక్కడో నాకు రాంగ్ అని అనిపించింది. నేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నానని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ ఇవాళ
వేయటమే మన పవన్ కళ్యాణ్ సాంగ్, భీమ్లా నాయక్ సాంగ్ వేశారు. సో అందరూ బాగా డ్యాన్స్ వేశారు. ఇంకా ఆ నైట్ ఏదైతే డిస్కషన్ జరిగిందో కిచెన్ దగ్గర, సంజన గారు దాని గురించి ఏడుస్తుంటే తనుజ గారు, ఇమాన్యుయల్ గారు నవ్వించడానికి ట్రై చేస్తున్నారు. సో తనుజ గారు కూడా చాలా బాగా కామెడీ చేశారు అక్కడ ఇమాన్యుయల్ మీద. లైక్ ఇక్కడే వేసుకుంటావా జడ్డి, ఎక్కడ లోపలికి వెళ్ళి వేసుకోపో అని చెప్పి తనుజ గారు కూడా బాగా చేశారు. ఇంకా అప్పుడు రీతుని ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ తన రీతు గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. సో పిలిచినప్పుడు అక్కడ చికెన్ ఉంది. రీతు గారికి చికెన్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. అందుకని బిగ్ బాస్ ఎవరి దగ్గర నుంచి ఏం లాగాలో, ఏమి ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు అనేది బిగ్ బాస్కి బాగా క్లారిటీ ఉంటుంది. వీళ్ళు వచ్చే ముందే మొత్తం బిగ్ బాస్ టీం అంతా వాళ్ళ గురించి రీసెర్చ్ చేసిద్దేమో, ఎవరికి ఏమి ఇష్టమో ఏంటి అని చెప్పేసి. సో రీతు గారికి చికెన్ అంటే ఇష్టం అని చెప్పేసి చికెన్ పీసెస్ పెట్టి ఇంట్లో ఉన్న సీక్రెట్స్ చెప్పమని చెప్పారు. ఇంకా రీతుగా చెప్తున్నారు కానీ బిగ్ బాస్కి ఇంకా ఆయనకు కావాల్సిన కంటెంట్ లేకపోతే ఆయనకు కావాల్సిన సీక్రెట్స్ రాలేదు కాబట్టి ఇంకా నేను సీక్రెట్ చెప్పమంటే మీరు ఏం చెప్తున్నారు, మీకు చికెన్ అంతలా నచ్చలేదేమో అని చెప్పి బిగ్ బాస్ అన్నారు. సో రీతు గారు సాయంత్రం వరకు నాకు టైం ఇవ్వండి, నేను కనుక్కొని చెప్తానని చెప్పేశారు రీతు గారు. ఇంకా రీతు గారు ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియనిది బిగ్ బాస్ హౌస్లోనే మీరు చేసిన సీక్రెట్ అదేమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి రీతు గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరి దగ్గరికి వెళ్ళారు రీతు గారు. ఇంకా దాని తర్వాత డిమాన్ కూడా అడిగాడు రీతు గారిని, ఎందుకు పిలిచారు బిగ్ బాస్ నిన్ను కన్ఫెషన్ రూమ్లోకి అని చెప్పి. రీతు నార్మల్గానే నిన్న అది జరిగింది కదా ఏమన్నా ఫీల్ అవుతున్నావా అని చెప్పి రీతు చెప్పింది. కానీ ఇక్కడ శ్రీజ గారు డిమాన్ పవన్ కళ్యాణ్కి జాగ్రత్తలు చెప్తున్నారు. రీతు గారు ఏమన్నా చెప్తే మీరు చెయ్యకండ్రా, ఎందుకంటే బిగ్ బాస్ ఏమైనా టాస్క్ ఇచ్చుంటాడేమో అని చెప్పి ఆమె ముందే గెస్ట్ చేసేసి వీళ్ళిద్దరికి జాగ్రత్తలు చెప్తుంది. మీరు చేసేస్తారు అందుకే చెప్తున్నానని చెప్పి. ఓకే, ఒక ఫ్రెండ్లా చెప్పడం అదేం తప్పు కాదు. దట్ ఈజ్ ఆల్సో లైక్ ప్రతిదీ టాస్క్ ఏనా, ప్రతిదీ అదేనా అంటే బాగా బిగ్ బాస్ చూసేసరికి అట్లానే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి లైట్ తీసుకోవటం కూడా మంచిదే, బట్ చెప్పలేం రేపటి తర్వాత ఎపిసోడ్స్లో దీనికి ఏమన్నా కనెక్షన్ పెడతాడా బిగ్ బాస్ అని చెప్పి మనకు కూడా తెలియదు కాబట్టి. సో మనం వెయిట్ చేయాల్సిందే రేపటి ఎపిసోడ్స్ వరకు. ఇంకా తర్వాత బిగ్ బాస్ టాస్క్ అరైవ్డ్. సో థంబ్నెయిల్కి ప్రకారంగా ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసేటట్టు పెట్టాడు బిగ్ బాస్. ఇది రణరంగం కాదు చదరంగం అని చెప్పి ఆయనే దిగుతున్నాడంట ఆటలకు కూడా. సో ఇంతకుముందు ఫ్రూట్స్ టాస్క్ అట్లా పెట్టి ప్లగ్ చేసుకోవటం అలా పెట్టేవాళ్ళు, కానీ ఈసారి డైరెక్ట్గా వాళ్ళ నేమ్స్ రాసేసి ఫ్రూట్స్ అనేది పెట్టేశారు ట్రీకి. సో ఎవరి ఫ్రూట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఎవరికైనా దాంట్లో సీడ్స్ ఉంటాయి, రెడ్, బ్లాక్, బ్లూ, ఈ 3 కలర్ సీడ్స్ ఉన్నాయి. సో ఎవరికైనా మార్చుకోవాలి అని అంటే ముందుకు రమ్మన్నారు. ఆ ముగ్గురు కూడా ఎవరు అనుకుంటున్నారు మీరు గెస్ చేయండి. ఎవరన్నా వచ్చినప్పుడు అసలు ఈ సీడ్ వల్ల ఏముంటుందో తెలీదు, ఈ సీడ్ వల్ల ఏముంటుందో తెలీదు, ఏమీ తెలియదు అన్నప్పుడు మార్చుకోవాలి అని అనిపించడం వాళ్ళ ఇన్స్టింక్ట్స్ ఏమో. సో ప్రియా గారు, శ్రీజ గారు, రీతు గారు వీళ్ళు ముగ్గురే వచ్చి మార్చుకుంటామన్నారు. వాళ్ళకి తుత్తరా అని చెప్పి వాళ్ళే అన్నారు. ఎప్పుడైతే బిగ్ బాస్ దీనిలోకి స్టోర్ రూమ్లోకి వచ్చి మీకు ఫ్రూట్స్ పంపించాను తీసుకోమని అన్నప్పుడు సో వచ్చేసింది. ఇక్కడ బాత్రూంలో ఒక డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి నేను బిగ్ బాస్ చూసేటప్పుడు కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నాను. ఏంటి అంటే ఆల్ఫా టైప్ మెయిల్స్ అంట. అదేంటో మీకు తెలుసా? సో స్ట్రాంగెస్ట్ ఆల్ఫా టైప్ మెయిల్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నాకైతే నిజంగా తెలియదండి ఆల్ఫా టైప్ మెయిల్స్ అంటే ఏంటో కూడా. సో వీళ్ళందరికీ వచ్చిందంట ఒకటే కలర్. పవన్ కళ్యాణ్ గారికి, డిమాన్ పవన్ గారికి, బర్నీ గారికి, హరీష్ గారికి ఒకటే కలర్ సీడ్స్ వచ్చాయంట. దాని గురించి ప్రియా గారితో డిస్కస్ చేస్తున్నారు డిమాన్ పవన్ గారు. ఇంకా తర్వాత తనుజ గారికి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారిని అడిగారు కదా ఇంత కాఫీ పౌడర్ అని చెప్పి. నాగార్జున గారు ఇంత పంపిస్తా అన్నారు, కానీ బిగ్ బాస్ ఇంతే పంపించాడు కాఫీ పౌడర్ కూడా.
ఊరికనే రాదు బిగ్ బాస్ హౌస్లో ఏదైనా. సో అది ఇవ్వాలి అంటే సంజన గారు డిసైడ్ చేయాలంటే, సంజన గారు ఇంప్రెస్ అయితేనే తనుజ గారికి ఆ కాఫీ పౌడర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ స్కిట్లో నిజంగా ఇమాన్యుయల్ని మెచ్చుకోవాలి. సుమన్ శెట్టి గారిని ఇన్వాల్వ్ చేశారు చూసారా, దట్ ఈస్ హైలైట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఆఫ్ హిమ్. నేనే చేస్తానని చెప్పి, ఏదో కంటెంట్ కోసం నేనే చేస్తానని చెప్పి అనుకోకుండా ఇమాన్యుయల్ గారు సుమన్ శెట్టి గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం ఇది నిజంగా చాలా బాగుంది. నాకైతే నచ్చింది గైస్ ఆ స్కిట్ అనేది. సుమన్ శెట్టి గారు లైక్ తనుజాకి ప్రపోజ్ చేయటం కానీ, తనుజాని తిప్పటం కానీ అక్కడ ఒక తండ్రిలాగే అనిపించారు. బట్ హీ యాక్టెడ్ వెరీ వెల్, అది కూడా నచ్చింది. అండ్ ఇదే ఇవాళ ఎపిసోడ్లోనే వీళ్ళు పడుకున్నారు. ఎవరంటే సంజన గారు, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు అండ్ ఫ్లోరా సైని గారు. వీళ్ళు ఫస్ట్ టైం నాకు తెలిసి కుక్కలు అరిస్తే ఈ సీజన్లో నాకు తెలిసి కుక్కలు అరిచాయి. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ గుడ్ వన్ విచ్ హ్యాపెండ్. బర్నీ గారు డైలాగ్ చెప్పారు, చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఆయన సీరియల్లో ఎంత గంభీరంగా మాట్లాడతారో అంత గంభీరంగా చెప్పారు ఆ డైలాగ్ అనేది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా గారు డాన్స్డ్, దట్ ఈస్ ఆల్సో ఆసమ్. తర్వాత సంజన గారు కూడా బుజ్జి గారు డైలాగ్ చెప్పారు. సో ఇట్స్ గుడ్. లైక్ డిమోన్ పవన్ని మెచ్చుకోవాలి. లైక్ ఈ పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి వేరే ఏదో ఇవ్వకుండా ఈ పనిష్మెంట్ ఇచ్చి కొంచెం ఒక నార్మల్ ఒక 5 minutes మంచిగా అనిపించేలాగా ఉంది ఆ పనిష్మెంట్ కూడా. ఇంకా దాని తర్వాత ఆ స్కిట్ అయిపోయాక తనుజ గారి కోసం ఇంకా సంజన గారు ఇంప్రెస్ అయిపోయి తనుజ గారికి ఇచ్చేసారు ఆ కాఫీ పౌడర్. తనుజ గారు నిజంగా ఆ ఫీల్ ఉంది ఆమెకి, 15 daysలో నేను మిస్ అయ్యాను ఆ కాఫీ పౌడర్ అని ఆ ఫీల్తో తాగారు. చాలా మిస్ అయినట్టున్నారు తనుజ గారు. ఇంకా దాని తర్వాత ఏదైతే ఇందాక సీట్స్ ఇచ్చారో బిగ్ బాస్, దా కలర్స్ బట్టి టాస్క్ ఏమొచ్చిందని అంటే, ఫస్ట్ ఒక బ్యాటరీ వచ్చింది 100% ఉండి. సో ఫస్ట్ బ్లూ కలర్ సీట్స్ అనుకుంటా, బ్లూ ఆర్ బ్లాక్. ఒక బజర్ ఉంది. బిగ్ బాస్ లైక్ కౌంట్ చెప్పినప్పుడు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి బజర్ నొక్కుతారో, ఫస్ట్ అని కాదు నాకు తెలిసి అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వస్తాయి ఆ బ్యాటరీ అయిపోయేంత వరకు. సో ఇక్కడ ఏమంటే మీ ఫ్యామిలీ నుంచి మీకు మెసేజ్ వస్తుంది, బట్ మీకోసమే కాకుండా అవతల వాళ్ళ కోసం కూడా ఆలోచించండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో ఫస్ట్ బజర్ నొక్కింది ఇమాన్యుయల్ గారు. ఇంకా బిగ్ బాస్ ఇమాన్యుయల్ గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, మీ ఫ్యామిలీ నుంచి మెసేజెస్ వచ్చాయి. ఫస్ట్ వాళ్ళ డాడీ నుంచి లెటర్ కావాలంటే 45% అంట. మమ్మీ ఆడియో క్లిప్, నాట్ వీడియో, ఆడియో క్లిప్ కావాలి అంటే 30%, ఇంకా ఫోటో కావాలి అంటే 25% అన్నారు. సో ఇమాన్యుయల్ గారు లైక్ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ రావాలని చెప్పి 25% చాలు ఫోటోకి అని చెప్పి ఫోటో తీసుకున్నారు. అండ్ ఫైనలీ దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఎపిసోడ్. ఫోటో వచ్చేసింది ఇమాన్యుయల్ గారికి. అందరి ఎమోషన్స్ ఒక్కసారిగా లైక్ బర్స్ట్ అయిపోయినాయి. ఫ్యామిలీ అంటే ఎవరికి ఏడుపు రాదండి. 15 days నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 weeks అంటే 15 days వాళ్ళు దూరం వచ్చేసి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. నాకు తెలిసి ఇంకా అగ్ని పరీక్షలో వాళ్ళు మిడిల్లో వెళ్ళి కలిసారో లేదో వాళ్ళ ఫ్యామిలీని, కానీ లైక్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఫ్యామిలీ అనేది, ఎవరికైనా ఇంపార్టెంటే ఫ్యామిలీ అనేది గుర్తొస్తుంది. సో ఇంకా రేపటి ఎపిసోడ్లో ఎవరికి ఏం మెసేజెస్, ఏ ఫ్యామిలీ ఎవరు తెచ్చుకుంటారు ఫ్యామిలీ నుంచి మెసేజెస్ అనేది మనం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.